ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 21వ తేదీన తులారాశి వారికి ఒక ఆశ్చర్యకరమైన మార్పు అనేది తెలుస్తుంది. దానివల్ల వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. అలాంటి అదృష్టం ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి అవేమిటి, ప్రేమలో ఏ విధంగా ఉంటుంది, వ్యాపారం అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. మేము చెప్పేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో విన్నట్లయితేనే ఏం చెప్తున్నామో మీరు ఏం చేయాలో అనేది తెలుస్తుంది. గ్రహదోషాలు ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోవడానికి చిన్న పరిహారాలు కూడా ఉంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇక ఈ రాశివారు ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలని ఆలోచన విధానం వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కొనుగోలు చేయడానికి శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. కానీ ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువగానే చేస్తారు. కాబట్టి ఈ 3 నెలల పాటు ఖర్చు కాస్త తగ్గించినట్లయితే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. తర్వాత రోజులు కాస్త గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో మీకు ఆదాయం అనేది కాస్త తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఇక నుండి ఆదాయం పెంచండి, ఖర్చు తగ్గించుకోండి. తర్వాత రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి వారికి మీ మనసులో ఉన్న ప్రేమని ఇతరులకు వ్యక్తపరిచే అవకాశాలు వస్తాయి. కాబట్టి మనసులో ఉన్న ప్రేమ దాచుకోకుండా మీ పార్ట్నర్కి చెప్పండి, లేదా మనసులో ఉన్న బాధ అంతా ఇతరులకు చెప్పుకొని భారం అనేది తగ్గించుకుంటారు. ఈ రాశివారు ప్రేమలో ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఏదైనా కొత్త కోరికలు తీర్చుకోవాలని ఆశపడతారు. ఈ రాశివారు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు ప్రణాళికల కోసం ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. శారీరక సౌందర్యం కోసం, దృఢత్వం కోసం ఈ రోజు నుండి ప్రయత్నిస్తారు. అలాగే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు ఈరోజు ప్రేమను వ్యక్తపరచడంతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతుంది. మీ స్నేహితులలో కొంతమంది వ్యక్తులు మీకు ఆదాయ మార్గాలు అనేవి చూపిస్తారు. వారి ద్వారా మీరు ఈరోజు ఆదాయం ఎక్కువగా పెంచడానికి చాలా శ్రమిస్తారు. ఒత్తిడి ఎక్కువ అయినా సరే మీరు అనుకున్న కోరికలకు టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎంత ఆదాయం పెరుగుతుందంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తే ఖచ్చితంగా అనుకున్నవి అనుకున్నట్లుగా వస్తాయి. ఏది టార్గెట్ చేస్తే అవి ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాబట్టి మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకోవడానికి ప్రయత్నించిన అన్ని విధాలుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఆదాయం మరింత పెరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వ్యాపారంలో వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వెళ్తారు. ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న సానుకూల సమయాన్ని మీరు వృధా చేయకుండా పట్టుదలతో ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఏది చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఎన్నో తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి దేనిని వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా కష్టానికి ఫలితం రావాలని చూస్తుంటారు. గతంలో సమయాన్ని వృధా చేస్తూ స్నేహితులతో సమయం గడుపుతూ టైంపాస్ చేశారు. కానీ ఇప్పుడు ప్రతి క్షణం మీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి
ఇలాంటి సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటారు. దానికి ఫలితం రావడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అందులో మార్చ్ 21న కొన్ని ఆశ్చర్యపోయే మార్పులు అనేవి మీలో తెలుస్తాయి. ఆ మార్పులు ఏమిటంటే, గతంలో ఎంత కోల్పోయామో ఇప్పుడు అంతకు రెట్టింపు సంపాదించాలని పట్టుదలతో ఉంటారు. ముఖ్యంగా ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని స్నేహితులతో తక్కువగా సమయం గడుపుతూ అనవసరంగా ఎవరితో వాదనాలు పెట్టుకోకుండా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణం కష్టపడాలి. కష్టానికి ఫలితం రావాలి. గతంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి సమయం రాకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. మీలో ఈ మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 నెలల పాటు మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఏ పని చేసినా కూడా మీకు విపరీతమైన ధనలాభం వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం మీకు చాలా ముఖ్యమైనది. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు గత కొంతకాలం చాలా సంతోషంగా ఒకరికి ఒకరు కోసం బ్రతుకుతూ ప్రయాణాలు విహారయాత్రలు చాలా చేశారు. కానీ ఇప్పుడు అవన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తారు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని అర్థమయ్యేటట్లు చెప్పండి. లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత సంపాదిస్తే అంత ఫలితం ఉంటుంది. అది మీ భవిష్యత్తుకు చాలా బాగుంటుందని అర్థమయ్యేలా చెప్పండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే వివాహం అయిన వారికి తమ భాగస్వామితో సమయం చాలా తక్కువగా గడుపుతారు. మీరు కష్టానికి ఫలితం రావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కాబట్టి కుటుంబంతో, మీ భాగస్వామితో, పిల్లలతో సమయం చాలా తక్కువగా గడుపుతారు. వ్యాపారం అభివృద్ధి చేయడానికి మంచి మార్పులు అనేవి తీసుకుంటారు. అలాగే మీ పార్ట్నర్, మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ మాటను అనుసరిస్తారు. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకున్నా, ఏదైనా లోటుపాటులు ఉన్నట్లయితే వాటన్నిటికీ తొలగించుకొని ఈరోజు సరిదిద్దుకోండి. ఖచ్చితంగా ఉద్యోగం చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా మీకు నచ్చిన ఉద్యోగం ఉంటుంది. ఇకపోతే పై అధికారులతో ప్రశంసలు అందుకుంటూ మీ తోటి ఉద్యోగస్తులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీ మాటే చాలా గొప్పది అనుకునేలా చేస్తారు. ఇక ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా సంపాదిస్తారు. దానికి తగినట్టుగా ఖర్చు కూడా చేస్తారు. కానీ అనవసర ఖర్చు అనేది తగ్గిస్తారు. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. విద్యాపరంగా చూసినట్లయితే చాలా శ్రద్ధ పెడతారు. వీరి పోటీ పరీక్షల్లో అనుకున్న విధంగా టార్గెట్ అనేది రీచ్ అవుతారు. అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా విజయం సాధిస్తారు.